ప్రాన్స్ వండుకుందామా? చూడండి ఎంత పెద్ద ప్రాన్సో. ప్రాన్స్ కర్రీకి ఫస్ట్ మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. దానికి అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, లవంగి, యాలకులు, చెక్క ఇవన్నీ కలిపి పేస్ట్ కింద ఇలా ముద్దలా చేసుకోవాలన్నమాట. మేము పొడిలు ఏం యూస్ చేయము. సో ఇలా బాండి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అయ్యాక ఈసారి ఆనియన్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలన్నమాట. నెక్స్ట్ నేను 2 టొమాటోస్ వేసాను, అంటే కొంచెం గ్రేవీలా వస్తుంది అని చెప్పి. సో అది కూడా ఫ్రై అయ్యాక ఈసారి మనం ప్రాన్స్ అయితే వేసుకోవాలి. ఇది కలిగి పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట, లేదంటే ముక్కల కింద ఇరిగిపోతుంది. నాకు చిన్న చిన్నగా ఇరిగాయి. అండ్ ఇది ఫ్రై అయ్యాక ఈసారి మనం ఉప్పు, కారం, పసుపు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది అనమాట. ఇప్పుడు ఈ టైంలోనే మనం వాటర్ అయితే వేసుకుని బాగా మగ్గబెట్టాలి. మనం ఇక్కడే కొరియాండర్ కూడా యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ అలా మగ్గబెడితే మన టేస్టీ ప్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా అస్సలు మిస్ చేయను. మటన్, చికెన్ కన్నా సరే నేను ప్రాన్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.